మొక్కజొన్న రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం మొక్కజొన్నలో కంకి సైజ్ ఎలా తెచ్చుకోవాలి, అలాగే డ్రిప్పుకు అలాగే సాళ్ళకు ఎకరాకు మనకు 30 నుంచి 45 క్వింటాల లోపల మనం ఎలా తెచ్చుకోవాలి, ప్రతి మధ్యతరగతి రైతు చూడాల్సిన వీడియో అండి ఇది. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క మొక్కజొన్న రైతు కూడా వీడియో చూడాలి. అలాగే నేను చెప్పిన విషయాలు కూడా మీరు రాసుకోండి. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అలాగే ప్రతి ఒక్క మధ్యతరగతి రైతు ఈ వీడియో చూడాలండి. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో మనము అధిక దిగుబడి ఎలా సాధించాలి, అలాగే డ్రిప్పుకు కానీ అలాగే సాళ్ళకు మనం పెట్టిన ప్రతి మొక్కజొన్న రైతు కూడా వీడియోని చూడాలని కోరుకుంటున్నాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క రైతుకి పేరు పేరున కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే ఎందుకంటే ప్రతి ఒక్క రైతు వీడియోకి లైక్ చేయాలి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల తెలియని రైతులకు కూడా వీడియో వెళ్తుందండి. దయచేసి ప్రతి ఒక్క రైతు లైక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మన మొక్కజొన్న అనేది సాగులో ఉందండి. 10 నుంచి 15 రోజుల పైర్లు ఉంది. కొన్ని ఏరియాల్లో మనకి 20 నుంచి 20 రోజుల పైర్లు ఉంది. మొట్టమొదటిగా మొక్కజొన్న అనేది విత్తనం ఎంపిక అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విత్తనం ద్వారా మనకు దిగుబడి అనేది కూడా ఆధారపడుతుంది. కావున మంచి రకాల విత్తనాలను ఎంచుకోవాలి. అలాగే మొక్క విత్తిన తర్వాత దుక్కిలోకి ఏమేమి ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ వరి అయితే మనం ఎకరాకు 2 సూపర్ మూటలు లేదా ఒక సూపర్ మూటను మనం చల్లేసి దాంట్లోకి సూపర్లోకి ఫ్లోజో ట్రైకింగ్ అని దొరుకుతుందండి మనకు మార్కెట్లో. సుడోమోనాస్ ట్రైకోడర్మా విరిడే అంటారు. ఈ ఎరువులు కలిపే చల్లేసినట్లయితే వరిలో నాటిన వాళ్ళైతే మొక్కజొన్న అయితే వాళ్ళకు మనకు వరి బాగా కుళ్ళిపోయేసి మన మొక్కజొన్నకు మంచి పోదిలాగా అలాగే మంచి ఎరువులాగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే సాళ్ళకు పెట్టినట్లయితే లేకుంటే నార్మల్గా బీడి భూముల్లో పెట్టినట్లయితే మనకు దుక్కిలోకి డిఏపి కానీ లేకుంటే ఇండిరిడ్స్తో కలిపేసి బయో డిఏపి అని దొరుకుతుందని మార్కెట్లో. దాంట్లో కాంబినేషన్తో మనం చల్లేసుకొని దుక్కిలోకి మీరు లేదు ఇండిరిడ్స్ మనము మళ్ళా మొదటిసారి యూరియా వేసేటప్పుడు వేసినట్లయితే బాగుంటుందండి. కానీ దుక్కిలోకి మనకు శ్రీధార కానీ లేకుంటే బయో డిఏపి కానీ 2 కాంబినేషన్ అయినా చల్లుకోవచ్చు. శ్రీధార వేసుకోవడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. అలాగే మనకు మొక్కజొన్నలో కంకి శాతం కూడా బాగా తనువుగా అలాగే అధిక దిగుబడి సాధించడానికి శ్రీధార ప్లస్ బయో డిఏపి దుక్కిలోకి వేసేసుకొని విత్తనం పెట్టుకోవాలి. మొదటి తడి అనేది మనం కంప్లీట్గా ఇచ్చేయాలి. అలాగే ఈ మొక్కజొన్నలో ఒక గుణం ఉంటుందండి, మనకు తొందరగా మొలక ఎత్తే గుణం కలిగి ఉంటుంది. కావున 10 నుంచి 15 రోజుల్లో మన మొక్కజొన్నలో మొట్టమొదటిగా మనకు ఆకు తినే పురుగులు ముఖ్యంగా గమనిస్తే మనకు ఆకులు పైన గోకి తింటూ ఉంటాయండి. ఆ పురుగు నివారణకు మార్కెట్లో మనకు చాలా మందులు ఉన్నాయి. కానీ మనం 15 నుంచి 20 రోజుల్లో మనకు మంచి స్ప్రే చేయాలి. అలాగే సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్లు మార్కెట్లో దొరుకుతుందండి. నేను పేరు చెప్పను, టెక్నికల్ చెప్తాను, ఒకవేళ పేరు కూడా చెప్తాను. అలాగే క్లోరాంథ్రినిప్రోల్ దొరుకుతుందండి మార్కెట్లో. కొరాజిన్ అంటారు కదండి, కొరాజిన్ టెక్నికల్స్. వాటితో పాటు కొరాజిన్ ప్లస్ ల్యాండా కాంబినేషన్తో ల్యాండా 1 ml, కొరాజిన్ వచ్చి మనకు 80 ml లేదా 80 ml ఎకరాకు మొక్కజొన్నలో మనము మొక్క బాగా తడిచే విధంగా 15 నుంచి 25 రోజుల లోపల మనము స్ప్రే చేసుకోవాలి. మొక్క బాగా తడిచే విధంగా, అలాగే సుడిలో పడే విధంగా మొక్కల మందు అనేది మనము పొగ రూపంలో వచ్చేటట్లుగా సుడిలో పడేటట్లుగా మనం మొక్కజొన్నలో మందు స్ప్రే చేసుకోవాలి. అలాగే మనం డ్రిప్ వాల్ అయినట్లయితే మనకు మొట్టమొదటిగా మన 15 నుంచి 20 రోజుల్లో మనము మార్కెట్లో దొరుకుతుందండి. మనకు హెలోచెక్ ప్లస్ రైజోజన్ దొరుకుతుందండి. హెలోచెక్ 500 ml, రైజోజన్ 100 grams చొప్పున మనం డ్రిప్లో వదులుకుంటే మొక్క అనేది వేరే వ్యవస్థ అభివృద్ధి చెందడమే కాకుండా మనకు మొక్క నిర్దిష్ట స్థాయిలో ఎదిగి మొక్క కాండం అనేది దృఢంగా పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఒకవేళ సాళ్ళు వేసినట్లయితే మనం 15 నుంచి 25 రోజుల మధ్య యూరియా దొరుకుతుందండి మార్కెట్లో. మనకు యూరియా లేదా బయో ఎన్పీకే ఏ కాంప్లెక్స్ అయినా వేసుకోవచ్చు. కానీ యూరియానే మనకు తక్కువ రేటు కాబట్టి యూరియాలోకి మనకు ఇండి రూట్స్ మొక్కజొన్న స్పెషల్ బకెట్లు దొరుకుతాయండి. మొక్కజొన్న స్పెషల్ ఇండి రూట్స్ బకెట్లు మనము ఎకరాకు 4 నుంచి 8 కేజీల చొప్పున మనము యూరియాలో కలిపేసి చల్లుకోవాలి. అలా చల్లుకోవడం వల్ల దానిలో ఉండే మనకు కొన్ని మైక్రోబ్స్ ఉంటాయండి. ఈ మైక్రోబ్స్ అనేది మొక్కజొన్నకు ఏ విధంగా తోడ్పడతాయంటే మొక్కజొన్న కాండం పెరుగుదల, అలాగే మొక్క ఎదుగుదల, అలాగే మనకు మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెంచడమే కాకుండా అత్యధిక దిగుబడి రావడానికి కూడా ఈ ఇండి రూట్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనం వేసిన మొట్టమొదటిగా దుక్కిలోకి వేసిన శ్రీధార కూడా మనకు నేలలో కార్బన్ శాతం పెంచి మన గింజ యొక్క క్వాలిటీ కూడా రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. 20-25 రోజుల మధ్యలో మనం గడ్డి మందు కూడా మనం స్ప్రే చేసుకోవాలండి. 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో మన మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి. కానీ పేర్లు చెప్పదలుచుకోవాలనేది నాకు తెలిసిన వాటి చెప్తానండి. మనకు యాక్సిడో, తర్వాత గిలారడో, తర్వాత మనకు రక్షకు,
ఇలా ఎన్నో మందులు ఉన్నాయండి. మనకు స్టాంప్ ఎక్స్ట్రా ఇలాంటివి ఎన్నో మందులు ఉన్నాయండి. వీటిలో మనము 8 నుంచి 10 ట్యాంకులు చొప్పున భూమిలో మనకు బాగా తడిచే విధంగా భూమిలో కంపల్సరీ తేమ అనేది ఉండాలా. దాని ద్వారా మనకు గడ్డి అనేది చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, అది అయిపోయింది. తర్వాత మనం ఏ స్ప్రే చేసుకోవాలా? ముఖ్యంగా 40 నుంచి 45 రోజుల్లో మనకు రెండో స్ప్రే స్టార్ట్ అవుతుందండి. కానీ ఆ టైంలోనే మనకు పైరు అనేది ఎదుగుదల స్టార్ట్ అయింటే మనకు క్లోరాజినిప్రోల్ గ్రాన్యూల్స్ ఫటేరా గుళికలు దొరుకుతాయని మన మార్కెట్లో. మనం 4 కేజీలకి 8 నుంచి 10 షేర్లు ఇసుకలో కలిపేసుకొని సుడిలో వేసుకోవాలి. సుడిలో వేసుకోవడం వల్ల ఈ కత్తెర పురుగు అనేది ఒక గుణం కలిగి ఉంటుందండి. ఈ కత్తెర పురుగు అనేది మనకు మొట్టమొదటిగా తల్లి రెక్కల పురుగు మనకు ఆకుల మీద గుడ్లు పెడుతుందండి. ఈ ఆకుల మీద గుడ్లు పెట్టడం వల్ల ఆ ఆకులు గోకేసి మన సుడిలోకి పోయేసి పురుగు సుడిలో తినేయడం వల్ల మనకు కంకి రాకోకుండా మనకు గుడ్డుబారే విధంగా కనపడుతుంది. ఓకే, మొక్కజొన్నలో మనం కత్తెర పురుగుకి మనం సుడిలోకి వేసేసుకున్నాము. తర్వాత ఏమేమి ఎరువులు వేసుకోవాలా? మనకు ఆ టైంలో మనము చాలాసార్లు యూరియానే వేస్తారండి. యూరియాతో వెళ్ళండి, లేకుంటే మనకు 10-26 దొరుకుతుంది. ఒకవేళ డ్రిప్పుగా అయినట్లయితే మనకు మార్కెట్లో 319 ఒకవేళ ఇంకు తెగులు కనపడినట్లయితే 1260 319 సరిపోతుందండి. 1260తో కూడా పని లేదు మీకు. ఒకవేళ ఇంకు తెగులు కనపడితే 319 లేకుంటే మనకు 10-26 సార్లకైతే ఫర్టిలైజర్లు కలిపేసి దాంట్లోకి మనకు మైక్రో సిగ్నల్ గ్రాన్యూల్స్ దొరుకుతాయండి. ఎందుకు మైక్రో సిగ్నల్ గ్రాన్యూల్స్ ఆ టైంలో కలుపుకోవాలంటే మనకు పీచు వేరే వ్యవస్థ, అలాగే మొక్కజొన్నకు ఇంకో పైన వేరే వ్యవస్థ ఉంటుందండి, అబ్బురపు వేరే వ్యవస్థ అంటారు. అది కూడా మనకు బాగా స్ట్రాంగ్గా ఉంటే మన కంకి కూడా మనకు అధిక ఔటం రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే నేను చెప్పిన విధంగా 45 రోజుల్లో మీరు 10-26 కానీ లేకుంటే డ్రిప్గా అయినట్లయితే మనకు 319 డ్రిప్లోకి వదులుకొని వాటి కాంబినేషన్తో మైక్రో సిగ్నల్ దొరుకుతుందండి. డ్రిప్ వాళ్ళకి, ఈ సాల్ వాళ్ళకైతే మైక్రో సిగ్నల్ గ్రాన్యూల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా చల్లుకోవచ్చు. ఓకే, అవి చల్లుకున్న తర్వాత మనకు 40-40 రోజుల నుంచి పైరు అనేది ఎదుగుదల స్టార్ట్ అవుతుందండి. 65 నుంచి 70 రోజుల మధ్య మనము కంపల్సరీ పొటాష్ ఎరువులు అనేది మనం సిఫారు చేయాలి. అప్పుడు ఆ టైంలో మనకి వెన్నుపోతూ ఉంటుందండి మొక్కజొన్నలో. ఆ వెన్నుపోయే దశలో మనము తడి అనేది మనము బాగా ఇవ్వాలి. అప్పుడు మనం తడి బాగా ఇచ్చినట్లయితే మనకు గింజ పాలు పోసుకునే దశలో మనం ఏమేమి వదులుకోవాలి? తక్కువ పెట్టుబడి మధ్యతరగతి వాళ్ళైతే వైట్ పొటాషు ప్లస్ మనకు మార్కెట్లో దొరుకుతుందండి యూరియా కాంబినేషన్తో మనము డ్రిప్కు వదులుకోవాలి. లేకుంటే ఒక సాలుకు పెట్టినట్లు వాళ్ళైతే మనం బయో పొటాష్ దొరుకుతుందండి. బయో పొటాషు దాంట్లోకి ఒక యూరియా కాంబినేషన్తో దాంట్లోకి ఎంఎస్కే దొరుకుతుందండి. ఎకరాకు మనకు చల్లే విధానంగా అయితే మనకు 5 కేజీలు ఎకరాకు మనం చల్లే ఆ బయో పొటాషు, అలాగే ఎంఎస్కే పొటాషియం సియోనేటు, మనం యూరియా కాంబినేషన్ 3 కాంబినేషన్తో మనము మొక్కలు మొదలుదా పోసుకొని పోయినట్లయితే సాళ్ళ అయితే చల్లుకోవచ్చు. లేకుంటే సాళ్ళ అయితే మనం పెట్టుకున్నట్లయితే మొక్క దగ్గర మొదల్లో మనకు పాలు పోసుకున్న దశలో మన నీళ్లు కంప్లీట్గా మనం తడి అనేది ఆరనివ్వకూడదు. ఆ దశలో మనం బాధించినట్లయితే కంకి సైజు పెరగడమే కాకుండా అత్యధిక దిగుబడి సాధించడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే డ్రిప్కి అయినట్లయితే ఆ దిశలో మనము వైట్ పొటాషు ప్లస్ ఎంఎస్కే ఫర్టిలైజర్ దొరుకుతుందండి. వాటర్ సాల్యుబుల్ ఎకరాకు 2.5 కేజీ చొప్పున మనం వదులుకోవాలి. 8 నుంచి 10 రోజుల చొప్పున 2 సార్లు మనం వదులుకుంటే ఎంఎస్కే ఫర్టిలైజర్తో పాటు యూరియా మనకు గింజ అనేది పాలు పోసుకున్న దశలో 100% మనకు కండకు మన ప్రతి గింజ తయారయ్యేసి మనకు అత్యధిక దిగుబడడానికి ఎకరాకు మనకు 30 నుంచి 40 క్వింటాలు అయ్యే అవకాశం ఉంటుందండి. నేను చెప్పిన వాటిలో మీకు ఎటువంటి ఫర్టిలైజర్ల డోసులో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు నాకు కాల్ చేయండి, నేను మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అలాగే ఈ మందులు కూడా ఎక్కడ దొరుకుతాయి మీ ఏరియాలో కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో అడగండి. మీరు డ్రిప్ మందులు అనేవి నేను చెప్పిన షెడ్యూల్ పాటిస్తే మనకు ఎకరాకు మనకు 35 నుంచి 45 క్వింటాల లోపల కంపల్సరీ అవుతాయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి. డ్రిప్ వాళ్ళకైతే ఇంకా అదృష్టం అని చెప్పవచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్క డ్రిప్ ఉన్న అలాగే సాలుకు వేసిన ప్రతి ఒక్క రైతుకు, మధ్యతరగతి రైతు కూడా ఈ వీడియో చూడాలండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీ తోట రైతుల వీడియో కూడా షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు సోదరుడికి. లేదు సార్ మేము సుడిలో కత్తెర పురుగు మేము మందు పోసుకుంటారంటే మనకు మార్కెట్లో దొరుకుతుందండి. కొరాజినే మన నీళ్ళలో పోసేసుకొని వాటిలోకి కొద్దిగా ల్యాండా వేసుకొని డ్రిప్లో వదులుకుంటే మనకు 100% మనకు ఆస్కారంగా మొక్క బాగా ఎదుగుదలగా బాగుండేటట్లుగా చూసుకోవాలి ప్రతి ఒక్క రైతు సోదరుడు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను.
అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా వీడియో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క మధ్యతరగతి రైతుకు కూడా వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీ తోటి రైతులు కూడా వీడియోని షేర్ చేస్తే మీకు ప్రతి ఒక్క రైతుకు అర్థమవుతుంది. నేను చెప్పిన విషయాలు మీకు ఎటువంటి సందేహాలను మీరు నన్ను అడగవచ్చు. అలాగే మొక్కజొన్నలో కాకుండా ఇలా వివిధ రకాల ఎన్నో రకాల పంటల్లో కూడా మీకు సందేహాలున్నా నన్ను కామెంట్లు అడగండి. మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.